అభిరుచి మీ అభిరుచి. నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు మంచి మంచి వంటకాలు, వాటిలోని పోషక విలువలు, అలాగే అందరికీ ఉపయోగపడే చిట్కాలను మీకు అందిస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా నోరూరించే రుచులతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరే వంటకాలని మా షెఫ్ చిటికలో చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరే వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? ఓకేనండి. ఓకే. బిందు గారు పన్నీర్ అండ్ కోవా కాంబినేషన్ లో ఏదైనా కర్రీ చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు. పన్నీర్ అండ్ కోవా కాంబినేషన్ కోవా వాడుతూ ఉంటారు. కోవా వాడుతుంటారు కానీ పన్నీర్ అండ్ కోవా కాంబినేషన్ లో చేస్తూ ఉంటారా అని? చాలా తక్కువ. చాలా తక్కువ కదండి. చాలా తక్కువ అంటే మసాలా కాంబినేషన్ ఎక్కువగా వాడుతుంటారు. సో ఇక్కడ మసాలా లేకుండా మనం కోవా కాంబినేషన్ లో సో పన్నీర్ అండ్ కోవా కాంబినేషన్ జస్ట్ ఆ ఫ్లేవర్స్ తెలిసేంత వరకు మాత్రమే చేస్తారు. ఓకే. మరి పన్నీర్ కోవా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పన్నీర్ కోవా కర్రీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, పచ్చి కోవా అరకప్పు, టొమాటో పేస్ట్ అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, షాజీరా 1/2 టీ స్పూను. కావలసిన పదార్థాలు చూసారుగా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. పన్నీర్ కోవా కర్రీ. ఓకే. సో ముందుగా కొద్దిగా నూనె వేసుకుని, ఓకే. సో ఇక్కడ గ్రేవీ కొరకు టమాటో ప్యూరీ వాడుతున్నాం. టొమాటో ప్యూరీ. టమాటో ప్యూరీ. సో ఎక్కువ మసాలాస్ లాంటివి ఏం లేకుండా జస్ట్ నార్మల్ కర్రీలా చేసేస్తున్నారు అంతేనండి? ఓకే. కొద్దిగా షాజీరా. ఓకే. నార్మల్ గా కోవా అనేది మనకి కర్రీస్ కి దానికి యూజ్ చేస్తూ ఉంటారు కదండి, కానీ కాంబినేషన్ అనేది నిజంగా చాలా కొత్తగా ఉంది. పన్నీర్ కాంబినేషన్. యా, ఎందుకంటే రెండు కమ్మటి పదార్థాలే కాబట్టి. ఉల్లిపాయ ముక్కలు. ఓకే. అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో కొంచెం మసాలా ఘాట్లు ఎక్కువగా రావాలనుకుంటే ఇక్కడ ఓన్లీ షాజీరా వాడాం కదండి. అవును. సో దాంతో పాటుగా చెక్క, లవంగాలు, సో మిగతా మసాలా దినుసులు అన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే. ఇది రోటీస్ కి కానివ్వండి, బిర్యానీకి కానివ్వండి, పలావ్స్ కానివ్వండి, ఈ కర్రీ చాలా బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. ఇక్కడ గ్రేవీకి సరిపడా ఉప్పు ఇక్కడ వేసుకుంటున్నాం. ఓకే. కొద్దిగా కారం, కొంచెం పసుపు, ఒకసారి బాగా కలిపేసి. ఓకే. ఇక్కడ టొమాటో ప్యూరీ యూజ్ చేస్తున్నారు. సో కోవా అండ్ పన్నీర్ కాంబినేషన్ కి టొమాటో ప్యూరీ గ్రేవీ బాగుంటుందండి, లేకపోతే వేరే గ్రేవీ ఏమైనా? వేరే గ్రేవీ మసాలా టైప్ లో కొబ్బరి గసగసాలు కానీ, కాజు పేస్ట్ కానీ. ఓ, కొబ్బరి గసగసాలు కాజు పేస్ట్ అయితే ఇంకా రిచ్ డిష్. చాలా బాగుంది కంప్లీట్ గా. ఇవి టమాటో ముక్కలు ఉడికించి పేస్ట్ చేసుకున్నాను. ఈ టొమాటో వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది అనుకుంటాను కదండి. దాని ఇంపార్టెన్స్ ఏంటంటే కాజు వేసిన అది కమ్మదే, 3 కమ్మాయి కలిసేసి మరి కమ్మదనం ఎక్కువైపోతుంది. కొంచెం ఈ పులుపు, టమాటా పులుపుకి ఆ కోవా కూడా వేస్తున్నాం కదండి. సో పన్నీర్ కూడా తినేప్పుడు మనకు కొంచెం కమ్మగా తగులుతుంది. సో ఇది బాగుంటుంది. మరి అంత కమ్మగా తినాలనుకుంటే ఇంకా దాంతో కూడా చేసేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి ఇంకోసారి ఇంకోలా ట్రై చేసుకోవచ్చు హ్యాపీగా.
సో ఇది కొంచెం మనకు మగ్గాలండి. ఓకే, మరి ఇది మగ్గేలోపు ఒక చిట్కా చూద్దామా? ఓకే ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొబ్బరికాయ సరిగ్గా మధ్యకి కరెక్ట్గా పగలాలంటే ముందుగా కొబ్బరికాయని కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టి ఆ తర్వాత కొడితే మధ్యకి పగులుతుంది. లేదా కొబ్బరికాయని కొట్టేటప్పుడు తిప్పి తిప్పి కొట్టినట్లయితే కూడా మధ్యకి కరెక్ట్గా పగులుతుంది. చిట్కా చేశారుగా, దగ్గరకు వచ్చేసిందండి. సో దీంట్లో పచ్చికోవా. ఓకే, సో ఇది కూడా కొంచెం ఇంకొంచెం మనకు గ్రేవీలా ఫామ్ కావడానికి హెల్ప్ చేస్తుంది. ఆ థిక్నెస్ అనేది బాగా వచ్చేస్తుంది కదండి మనకి. అవునండి. కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, అలాగే కొద్దిగా ధనియాల పొడి. సో జస్ట్ సింపుల్ గా జస్ట్ జీరా అండ్ ధనియాల పొడి మాత్రం యాడ్ చేశారు. అవును. ఓకే, పన్నీర్ ముక్కలు. ఈ కాంబినేషన్ లో ఒకవేళ కావాలంటే మనం వేరే వెజిటబుల్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? ఇంకొకటి పన్నీర్తో యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ కానీ, క్యారెట్ బీన్స్ కానీ, కాలీఫ్లవర్ కానీ, గ్రీన్ పీస్ కానీ, ఇవి కూడా మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో కొద్దిగా వాటర్. సో ఇప్పుడు వేసిన కోవా అనేది లైట్ గా స్వీట్ ఉంటుందా అండి? లేదండి, ఏం లేదు. సో మార్కెట్లో అంటే మనకి స్వీట్ షాప్లోకి వెళ్ళాక కూడా మామూలుగా అంత స్వీట్ లేనిది అని చెప్పేసి మనకు ఇస్తారు. సో అవే ఎక్కువగా కర్రీస్లో కానీ, బిర్యానీ, కొన్ని పలావులలో కూడా వాడుతూ ఉంటారు. సో అలాంటి వాటికి అంటే కుకింగ్ పర్పస్లో ఇది వాడుకోవచ్చు, స్వీట్ కాకుండా. సో కొద్దిగా మగ్గితే మనకు సరిపోతుంది. సో ఇంకొంచెం కమ్మదనం అది యాడ్ కావాలంటే దీంట్లో కసూరి మేతి ఉంటుంది. సో కసూరి మేతి కూడా కొంచెం లైట్ గా దూరగా వేయించేసి ఇలా క్రష్ చేసేస్తే పౌడర్ లా వస్తుంది. సో అది యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్ బాగుంది. ఓకే, సో ఇందులో కావాలంటే కాజు పేస్ట్ అన్నారు కదా, కావాలంటే కాజులు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఫ్రైడ్ కాజు, వేయించిన జీడిపప్పులు అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఓకే, ఆయిల్ కూడా పైన ఫ్లోట్ అవుతుంది కదండి. సో రెడీ అయిపోయింది. ఓకే, బౌల్స్ కదా. కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఓకే, పన్నీర్ కోవా కర్రీ రెడీ. చూడడానికి కూడా ఈ గ్రేవీ ఎంత బాగుందో. ఓకే, మరి వేడివేడిగా పన్నీర్ కోవా కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. పన్నీర్ కోవా కర్రీ తయారు చేయు విధానం: ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. తర్వాత పచ్చికోవా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పన్నీర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ కోవా కర్రీ రెడీ. పన్నీర్ కోవా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకేనండి. పన్నీర్ టేస్ట్ అండ్ టమాటో ప్యూరిటీ అర్థమైపోయింది. కాకపోతే ఆ గ్రేవీలో ఆ కోవా మిక్స్ అయ్యి ఉంది చూడండి, ఆ గ్రేవీ చాలా టేస్టీగా ఉందండి. చాలా కమ్మగా ఉంది. హ్యాపీగా స్మూత్ కూడా తీసుకొని తినవచ్చు, అంత టేస్టీగా ఉంది. పన్నీర్ కోవా కర్రీ చాలా బాగుందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. అన్నం ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం ఇంకా కొద్దిగా వెన్న వేసి ఉడికించినట్లయితే అన్నం తెల్లగా పొడి పొడిలాడుతూ రావడమే కాకుండా పొంగకుండా కూడా ఉంటుంది. పన్నీర్ కోవా కర్రీ ఈ డిఫరెంట్ కాంబినేషన్ డిష్ ఎలా తయారు చేసుకోవాలో మీరు చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఉప్మా చూడబోతున్నామండి. దేంతోనో తెలుసా? పాలక్ అండ్ సేమియాతో.
పాలక్ సేమియా ఉప్మా. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో పాలక్ సేమియా ఉప్మా చేయబోతున్నారు. అవునండి. సో సేమియా ఉప్మా అందరికీ తెలిసిందే, కానీ ఇది పాలక్ కాంబినేషన్ అనేది చాలా కొత్తగా ఉంది. పాలక్ అంటే డైరెక్ట్ ఆకుకూర వేసేస్తారా లేకపోతే పేస్ట్ లా చేసి ఏమైనా వేస్తారా? ఆకుకూరగానే వేస్తాం. ఓకే. సో టేస్ట్ అలాగే కొంచెం హెల్దీ వైజ్ గా కూడా చాలా మంచిది. ఓకే, అంటే బాగుంటుందా టేస్ట్ సేమియాకి అండ్ పాలక్ కి? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో ఇదైతే చాలా కొత్తగా వింటున్నాను, నాకు తెలిసి అందరికి కూడా కొత్త అనుకుంటాను. సో మీరు మాకు ఈజీగా అండ్ టేస్టీగా చేసి చూపించాలి. తప్పకుండా. ఓకే, మరి పాలక్ సేమియా ఉప్మాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పాలక్ సేమియా ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, తరిగిన పాలకూర 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూను, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 20 గ్రాములు. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. పాలక్ సేమియా ఉప్మా. నాకు తెలిసి ఇది ఎక్కడ ఎవరు కూడా ట్రై చేసి ఉంటారండి. అంటే సేమియా కాంబినేషన్ కాకుండా మామూలుగా మనం రెగ్యులర్ గా రవ్వతో చేసుకుంటాం కదా ఉప్మా, దాంట్లో పాలక్ వాడుతూ ఉంటాం. ఓ, సో ఇంకొంచెం మంచి టేస్ట్ గా రావడానికి ఇక్కడ నేతితో పోపు పెట్టుకుంటాం. వావ్. సో హ్యాపీగా లంచ్ లాగా మనం పిల్లలకి బాక్సెస్ కూడా పెట్టి పంపించేయచ్చు. బాగుంటుంది. సో ఉప్మాలో పాలకూర వేసి చేస్తారండి? చాలా బాగుంటుంది. ఓ. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, ఓకే, అలాగే పోపు దినుసులు. పోపు దినుసులు. సో ఉప్మాలో ఎప్పుడైనా మనకు మెయిన్గా పోపే కదా. ఎస్. సో అది కొంచెం బాగా దూరగా వేగిన తర్వాత జీడిపప్పు కొంచెం టేస్టీగా అట్రాక్టివ్గా. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. ఓకే. పచ్చిమిరపకాయలు అనేది వాళ్ళ ఇష్టం, సైజ్ ఎలా కట్ చేసుకుంటారు. కొద్దిమంది చిన్నగా కట్ చేసుకుంటారు. పచ్చిమిరపకాయలు తినే వాళ్ళు అయితే చిన్నగా కట్ చేసుకొని చేసేసుకోవచ్చు, తినని వాళ్ళు పక్కన పెట్టే వాళ్ళు అయితే ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటేనే బెటర్. తీసేసి ఎత్తుక్కోవడానికి టైం పడుతుంది. కరివేపాకు. సో ఇవి కొద్దిగా అంటే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొద్దిగా వేగాలండి. కొద్దిగా వేగాల. మరి వేగేలోపు ఒక చిట్కా చూద్దామా? ఓకే. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఉల్లిపాయని కట్ చేసేటప్పుడు సాధారణంగా కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ముందుగా చాకుని కొద్దిగా వేడి చేసి ఆ వేడి చాకుతో ఉల్లిపాయని కట్ చేస్తే కళ్ళల్లో నీళ్ళు రాకుండా ఉంటాయి. చిట్కా చూసారుగా, చక్కగా వేగిపోయాయి. సో ఇప్పుడు దీంట్లో పాలకూర. సో పాలకూర అనేది చాలా సన్నగా కట్ చేసుకోవాలి. లేకపోతే సన్నగా కట్ చేసుకోలేకపోతే మనం పేస్ట్ లాగా చేసేసుకోవచ్చు. అలాగైనా వాడేసుకోవచ్చు. పచ్చి పాలకూర పేస్ట్ చేసి ఇందులో ఫ్రై చేసుకోవచ్చు కదండి. చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫుల్గా మనకి ఆ ఉప్మాకి సరిపడా ఉప్పు ఇక్కడే వేసుకుంటాం. ఓకే. అలాగే కొద్దిగా పసుపు. సో టేస్ట్ బాగా వస్తుంది, కొంచెం లైట్ ఎల్లోయిష్ కలర్ వస్తుంది. ఓకే. సో వైట్ గా కావాలనుకున్న వాళ్ళు పసుపు అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క దగ్గర సేమియా ఉప్మా తెల్లగా ఉంటుంది, కొంతమంది దగ్గర ఎల్లో కలర్ లో ఉంటుంది. సో సీక్రెట్ అది పసుపు అనమాట. అంతే. ఓకే. ఇక్కడ కార్వింగ్ కోసం అండి ఉల్లికాడలు. దీన్ని చూస్తే ఇంకో ఐడియా, ఉల్లికాడలతో చేసుకోవచ్చా అంటే కొంతమంది ఇష్టంగా తింటారు ఉల్లికాడల కూర ఇవన్నీ. సో చివరాకరణ మామూలుగా దాని బల్బ్ ఉంటుంది కదా ఉల్లిపాయ, వాటిని మనం కట్ చేసి ఇక్కడ ఉల్లిపాయలు వేసాం కదా. సో దాని ప్లేస్ లో ఆ ఉల్లిపాయ వేసేసి ఎండింగ్ లో గార్నిష్ ఇక్కడ కొత్తిమీర వేసుకుంటున్నాం. అప్పుడు ఆ ఆకు గ్రీన్ లీఫ్ ఉంది కదా, సో అది సన్నగా తరిగి పైనుంచి గార్నిష్ లా వేసుకోవచ్చు. దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఉల్లికాడలు. ఇష్టం ఉన్న వాళ్ళు దాంట్లో చేసుకోవచ్చు. సో ఇక్కడ సరిపడా వాటర్ వేసేసి ఓకే మూత పెట్టేస్తారా? ఎస్. ఈ వాటర్ మరిగిన తర్వాత మనం ఇంకా రెగ్యులర్ ప్రాసెస్ సేమియా వేసేసి కలిపేసుకోవడం. అది ఉడికితే మనకు రెడీ అయిపోతుంది. సో ఇది బాయిల్ అవ్వాలి కాబట్టి మా కార్వింగ్ చేసి చూపిస్తారా? ఓకే. ఓకే.
ఒకే ఒక ఉల్లికాడ తీసుకున్నారు. నేను చెప్పినా నాకేం అర్థం కావట్లేదు, ఏం చేస్తారు? పామ్ ట్రీ చేస్తున్నాను. ఓకే. సో కొంచెం మనకు ఆకులు కొంచెం ఫ్రెష్గా స్టిఫ్గా ఉండాలి. కొంచెం ఇలా ఫ్లాట్గా ఉంటుంది కదండి, ఒక్క వైపు నుంచి ఇలా స్లిట్ ఇస్తున్నాం ఇలా. ఓకే. సో మొత్తం ఎన్ని ఆకులు ఉంటాయి అన్ని. సో తర్వాత నైఫ్ ఈ షార్ప్ ఎడ్జ్ కాకుండా ఇక్కడ బ్లంట్ ఉంటుంది కదా, సో ఆ ఏరియా సైడ్ నుంచి దీన్ని మనం ఇలా కొంచెం ఆపోజిట్ పట్టి ఇలా రబ్ చేయాలి. ఓకే. 3-4 టైమ్స్ చేసేస్తే మనకు కొంచెం అలా ఆటోమేటిక్గా అది బెండ్ అవుతుంది. సో దీన్ని ఇలా రబ్ చేసిన తర్వాత ఒక బౌల్లో సో వాటర్ వేసుకొని సో దాంట్లో ఇది కనీసం ఒక 10 నిమిషాలు ఓకే అలా వదిలేసేయాలి. అవి మనకి స్టిఫ్ అయిపోతాయి. స్టిఫ్ అయిపోతుంది, ఇలా రోల్ అయిపోయి సో ఇలా రౌండ్గా అయిపోతుంది. ఓకే. ఇలా అయిపోయి వాటర్లో వేసినప్పుడు మనకు స్టిఫ్గా అయిపోయి పామ్ ట్రీ షేప్లో వస్తుంది మనకి. ఓకే. ఓకే, మరగడం కూడా స్టార్ట్ అయిపోయింది. మరుగుతున్నాయి. సో నార్మల్గా ఇదే ప్రాసెస్లో మనం చేసుకొని అక్కడ సేమియా ప్లేస్లో మనం రవ్వ వేసుకోవచ్చు. రవ్వ వేసుకోవచ్చు, గోధుమ రవ్వ కానీ మామూలు బొంబాయి రవ్వ కానీ జొన్న రవ్వ కానీ. సో అప్పుడు పలావ్ అయిపోతుంది అది. సో ఇది మనకు ఉడికితే రెడీ అయిపోయింది. ఓకే. ఓకే అండి. ఎస్. సో ఇప్పుడు స్టవ్ ఆపేసేసి కొద్దిగా నిమ్మరసం బాగుంటుంది. కొద్ది కొత్తిమీర కూడా వేసేసుకుని ఓకే బౌల్ ఇస్తారా? ఎస్. సో పైనుండి కూడా కొద్దిగా కొత్తిమీర. డిష్ రెడీ. డిష్ రెడీ అండి. ఓకే. సో వేడివేడిగా పాలక్ సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. మరి కార్వింగ్ చూపిస్తాను ఇది కూడా. ఓకే. సో ఇలా మనకు ఫోల్డ్ అవుతుందండి. సో అది దీనికంటే ఆటోమేటిక్గా దాంట్లోనే ఫోల్డ్ అయిపోయిందండి. ఎస్, వాటర్లో వేస్తే. సో ఇది నేను ముందుగానే చేసి పెట్టాను. ఓకే. సో ఇలా మనకు బెండ్ అయిపోతుంది. ఎస్. సో ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. సో చక్కటి కార్యంతో పాటు పాలక్ సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. పాలక్ సేమియా ఉప్మా తయారు చేయు విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన అల్లం, పోపు దినుసులు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పాలకూర, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి బాగా మరిగాక సేమియా వేసి ఉడకనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ సేమియా ఉప్మా రెడీ. పాలక్ సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. నార్మల్ గా సేమియా ఉప్మాకి మనం వేరే చట్నీస్ ఇవన్నీ ఎత్తుక్కుంటూ ఉంటాం కదా, సో అవి ఏమీ అవసరం లేకుండా ఇంకా యాడ్ ఆన్ అయ్యి పాలకూర అనేది చాలా ఫ్రెష్ అయ్యి అండ్ హెల్దీగా కూడా చాలా టేస్టీగా ఉంది. ఓకే. ఈ రెండు కాంబినేషన్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఈ డిష్ మీరు మాకు చేసి చూపించినందుకు, వెల్కమ్. పరిచయం చేసినందుకు. పాలక్ సేమియా ఉప్మా చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పాలు బాగా మరిగిన తర్వాత ఒక్కోసారి మాడు వాసనలా వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు పాలల్లో కొద్దిగా తమలపాకు వేసి
కొద్దిసేపు మరిగించి ఆ తర్వాత ఆకును తీసేసినట్లయితే మాడు వాసన పోతుంది. ఇప్పుడు ఊరించే వంట. మంచి మంచి వంటలు చేయడానికి మా ఇద్దరు పార్టిసిపెంట్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? వసంత అండి. వసంత గారు ఎక్కడి నుంచి చేస్తున్నారు? బోడుప్పల్ అండి. బోడుప్పల్ నుంచి. ఏం చేస్తూ ఉంటారండి? హౌస్ వైఫ్ అండి. సో వంటలు బాగా చేస్తూ ఉంటారన్నమాట. చేస్తాను. సో టీవీలో చూసే అన్ని కూడా ట్రై చేస్తూ ఉంటారా ఇంట్లో? చేస్తానండి. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నేహ. నేహ. ఏం చదువుకుంటున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. Yeah. వంటలు చేస్తూ ఉంటావా? అప్పుడప్పుడు ట్రై చేస్తాను. ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంది. మమ్మీ చేస్తుంది, మమ్మీని చూసి నేను చేస్తాను. అవునా? సో మమ్మీకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటాను. చేస్తూ ఉంటాను. ఓకే. సో ఇక్కడేమో ఎక్స్పీరియన్స్, ఇక్కడేమో కొత్తగా నేర్చుకుంటున్నాం. మరి ఇద్దరిట్లో ఎవరు గెలుస్తారో చూడాలి వంటల్లో. ఎవరు గెలిచినా ఏం లేదండి. ఏం పర్వాలేదు. చేయడానికి వచ్చాము, ఎంజాయ్ చేయడానికి వచ్చాము అంతే కదా. సూపర్. Actually మిమ్మల్ని చూడడానికి వచ్చాము మేము. థ్యాంక్ యూ సో మచ్. నేను ఉన్నందుకు చెప్పారా ఏంటి? లేదు లేదు, నిజంగా చెప్పాను. నిజంగానేనా? ఓకే, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? నేను చేస్తాను. ఓకే. నేహా ఏ వంట చేస్తావు? అంజీర్ రోల్స్ చేస్తాను. అంజీర్ రోల్. స్వీట్. స్వీట్ వితౌట్ షుగర్. అంజీర్తో. అంజీర్తో హెల్దీ. హెల్దీ. ఓకే. అంజీర్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అంజీర్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: అంజీర్ 100 గ్రాములు, ఖర్జూరం 50 గ్రాములు, తరిగిన జీడిపప్పు బాదాం పావు కప్పు, ఎండు కొబ్బరి పొడి అరకప్పు, యాలకుల పొడి కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, స్టార్ట్ చేద్దామనే. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? అంజీర్ తీసుకోవాలి. అంజీర్ని 2 hours ముందు నానబెట్టాలి. ఓకే. ఇది కూడా 2 hours ముందు నానబెట్టాలి. ఖర్జూర్. ఖర్జూరం. అంజీర్ ఖర్జూర్ 2 hours ముందు నానబెట్టి ఈ రెండింటిని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఓకే. సో అంజీర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ అండ్ ఖర్జూర్ కొంచెం తక్కువ తీసుకొని ఇది 2 గంటల ముందు నానబెట్టి పేస్ట్ చేసుకోవాలి. రెండు కలిపి పేస్ట్ చేయాలి. ఓకే. పేస్ట్ చేశాక ఆ పేస్ట్ లోనే ఇలా పేస్ట్ చేసాను ఆల్రెడీ. పేస్ట్ చేశాను. ఆల్రెడీ పేస్ట్ చేశాను. ఖర్జూరం అండ్ అలాగే అంజీర్ పేస్ట్ ఇది. సో ఇది నానబెట్టడం ఇది పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇంట్లోనే చేసి తీసుకొచ్చాం. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఓకే దీని మీద కొబ్బరి పొడి వేసి అంటే నువ్వు ఏమైనా రోల్ చేసే టైంలో ఈజీగా రావడానికి నార్మల్ గా ఆయిల్ ఘీ ఏదో ఒకటి యూస్ చేస్తారు కదా. సో ఇక్కడ నువ్వు కొబ్బరి పొడి యూస్ చేస్తున్నావు. సో కేవలం డ్రై ఫ్రూట్స్ తోనే చేయాలని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ తోనే చేయాలని. సో ఇలా ప్రెస్ చేసిన తర్వాత కాజు వేసుకుందాం. కాజు బాదం చిన్న సైజు పూరీలా చేసుకున్న తర్వాత పైనుంచి కాజు బాదం. ఇది బాదం ఏంటి? నానబెట్టావా? నానబెట్టి పొట్టు తీసాను నేను. నానబెట్టి పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేశారు. ఓకే. ఇప్పుడు దీన్ని ఇలా రోల్స్ చేసుకుందాం. ఓకే. అలా రోల్ చేసేటప్పుడు కూడా ప్రతి ఫోల్డింగ్ కి కొద్దిగా కొబ్బరి పొడి వేస్తున్నారు అంతేనా? అంతే. ఓ బాగుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంది ఇది కదా. అక్కడక్కడ తెల్లగా కదా. దీన్ని ఇలాగే రొటేట్ చేసేసి ఓకే పక్కన పెట్టేసుకుందాం. ఓకే. ఇప్పుడు అలా ఇంకొకటి చేసుకో. ఓకే. సేమ్ ప్రాసెస్. ఇది ఈజీగా ఉంది చక్కగా. ఇది హ్యాపీ స్టోర్ కూడా చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. సో మమ్మీ చెప్పింది ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు? 1 day. 1 dayనా? ఐ మీన్ తినేస్తారు కదా త్వరగా. ఉండవు కదా. సో బాగుంటాయి కదా, మొత్తం తినేస్తారు కదా, ఇంకెక్కడ స్టోర్ కి ఉంటుందని చెప్పేసి. అంతేగా. సో చక్కగా డ్రై ఫ్రూట్స్ కాబట్టి హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు కదండి. అవును. కానీ ఇది ఈజీగా బాగుంది, హెల్దీ స్వీట్. అవును, ఇంకా కవర్ ఎందుకు? మనకి రోల్ వచ్చేసిందిగా, తీసి డైరెక్ట్ గా పక్కన పెట్టుకోవచ్చు కదా. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం కదా, ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. సో ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం కంపల్సరీయా? కంపల్సరీ. ఎందుకంటే అది గట్టిగా అయిపోతుంది కదా ఇప్పుడు ముద్ద. ఈ పేస్ట్ ఉంది కదా, పేస్ట్ ఇదైతే స్మూత్ గా సాఫ్ట్ గా ఉంది, తినడానికి మనకి విరుగుతూ ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్ లో పెడితే గట్టి పడుతుంది. ఓకే. కానీ బాగుంది, అది పూతరేకుల్లా ఉన్నాయి ఇలా కవర్ తో చూస్తే పైనుంచి. బెల్లం పూతరేకులు. మీకు ఇది ఐడియా ఉందండి స్వీట్? ఐడియా ఉందా? ఓ. సో ఇదే అంజీర్ అండ్ ఖర్జూరం ప్లేస్ లో మనం మిగతా డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? ఇంకా కిస్మిస్ లాంటివి వేసుకోవచ్చు.
అది ఇంకా వేస్తే కిస్మిస్ స్వీట్ గా ఉంటుంది, ఇంకా స్వీట్ అయిపోతుంది. ఇంకా స్వీట్ అయిపోతుంది. సో అది వేయకుండా ఉంటేనే బెటర్. బెటర్, ఎందుకంటే ఖర్జూరం ఇక్కడ ఉంది, అంజీర్ అవి స్వీట్ గా ఉంటుంది కదా. ఇలాంటి ఐడియా, ఈ పేస్ట్ చూస్తుంటే నాకు ఇందులో పన్నీర్ తురుము వేసుకోవచ్చా, ఇంకా కోవా యాడ్ చేసుకోవచ్చా, ఇవన్నీ డౌట్లు వస్తున్నాయి. నేను అడిగితే నీకు తెలియదు కాబట్టి నేనేమి అడగట్లేదు. సో ఇలా మనం ఎన్ని కావాలంటే ఎన్ని చేసేసుకోవచ్చు అంతేనా? ఇలా అన్ని కావాలంటే అని. చాలా బాగున్నాయి చూడడానికి అయితే. అవును, ఇక్కడ ఏంటి ఇంకోటి ఉంది, ఇది ఇలాచీ పౌడర్ ఈ పేస్ట్ లోనే వేసేసుకోవాలి. వేసావు నువ్వు? వేసాను, ఆల్రెడీ వేసేసాను. మర్చిపోయావా? ఓకే, సో ఈ రెండు పేస్ట్ చేసుకున్న టైంలోనే కొద్దిగా యాలకుల పొడి వేసి పేస్ట్ చేసుకున్నాం అంతేనా? ఓకే, సో ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టాలా? ఈ ఫ్రిడ్జ్ లో పెట్టాలి, ఒక 2-3 అవర్స్ పెట్టాలి. మరి కాకపోతే మేము వెయిట్ చేయలేంగా ఇలా, అందుకే నేను ఆల్రెడీ పెట్టుకొని వచ్చేసాను. చేసి అది కూడా ఏవి? ఓ, సో ఏంటి కవర్ తోనే తినేయాలా? లేదు, ఈ కవర్ ఇప్పిస్తాను. కవర్ తీసేస్తారా? ఓకే, కవర్ తో తింటే ఎలా తింటాం, కవర్ తో తినలేదు. సో ఇప్పుడు తీసేయొచ్చా ఇది? తీసేయచ్చు. ఇప్పుడు దీన్ని తీసి కావాలనుకుంటే ఇలానే తినేయచ్చు, లేదా పీసెస్గా కట్ చేసుకొని తినేయచ్చు. ఓకే, ఆల్రెడీ నేను ఒకటి పీసెస్ కట్ చేశాను. సో అలా కూడా కట్ చేశారా? ఎలా కావాలి పీసెస్, లేదా ఇలాగే కావాలంటే ఇలాగే పెట్టేస్తాను. మన ఇష్టం, ఎలా కావాలంటే అలా. అంతే. కవర్ తీసేస్తావా ఇంకా? తీసేస్తాను. ఈ పీసెస్ కట్ చేశాను. ఓకే, ఇలా వచ్చేసి గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు అలా ముద్దలా ఉంది కదా, సో గట్టిగా అయిన తర్వాత మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇందులో పెట్టేస్తావా? సో పెట్టేసి సో ఈ పీసెస్ మధ్యలోనా? ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటాం, అలా డెకరేట్ చేసాం. సో రెడీయా? రెడీ. అంజీర్ రోల్స్ అంజీర్ రోల్స్ రెడీ అయిపోయాయండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. అంజీర్ రోల్స్ తయారు చేయు విధానం. ముందుగా అంజీర్, ఖర్జూరం 2 గంటల పాటు నానబెట్టి మిక్సీ పట్టి యాలకుల పొడి వేసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్ ని కొంచెం కొంచెం తీసుకొని కవర్ పై ఉంచి ఎండు కొబ్బరి పొడి వేసి చేత్తో అద్దుకోవాలి. దీనిపై నుండి తరిగిన జీడిపప్పు, బాదాం అద్ది రోల్స్ లా చుట్టుకోవాలి. వీటిని ఫ్రిడ్జ్ లో ఉంచి కాస్త గట్టి పడ్డాక సర్వ్ చేసుకుంటే అంజీర్ రోల్స్ రెడీ. ఊరించే వంటలు చూసారుగా, ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. అజీర్తితో బాధపడే వారి కోసం ఒక మంచి చిట్కా. పుదీనా రసం, నిమ్మరసం, ఇంకా తేనె, ఈ మూడింటిని సమపాళ్లలో కలుపుకుని తాగినట్లయితే అజీర్తి నుండి మంచి ఉపశమనం లభిస్తుంది. తయారీ విధానం చూసారుగా. ఓకే, వసంత గారు ఇప్పుడు మీ టర్న్. కొబ్బరి పూరీలు అండి. బాడక ముందే చెప్పేశారు కొబ్బరి పూరీలని. సో అక్కడ స్వీట్, సో ఇది కూడా స్వీట్ ఐటమే. అవునండి. సో ఇక్కడ పూరీలు. ఓకే, మరి కొబ్బరి పూరీలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొబ్బరి పూరీలకు కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, గోధుమ పిండి 200 గ్రాములు, పంచదార 1 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేయాలి? పూరీకి ఆయిల్ పెట్టుకోవాలంటే డీప్ ఫ్రై. సో డీప్ ఫ్రై కాబట్టి ముందు ఆయిల్ పెట్టుకుందాం అంటారా? అవునండి. సో ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి పూరి. ఓకే, ఇప్పుడు అటు ప్యాన్ పెట్టాలి. ఓకే, ఈ ప్యాన్ లో ఏం వేస్తారు? పాలండి. పాలు, కొద్దిగా వాటర్. కొద్దిగా పాలు, నీళ్లు. ఎందుకండి? షుగర్ కరగడానికి అండి. ఓ, పాకానికి. ఓకే, చూడండి, పాలు ఎన్ని వేయాలా? మొత్తం వేసేయాలా? పాలతో పాకం డిఫరెంట్గా ఉంది కదా, కొత్తగా ఉంది. నీళ్లు కొద్దిగా. ఓకే, అదే మొత్తం పాలతోనే చేసుకోవచ్చు కదా. వాటర్ అయితే షుగర్ కరుగుతుంది. పాలకైతే కరగదా? కామన్ గా వేస్తూ ఉంటారు కదా వాటర్. చూడండి, అవి మరగాలండి. మరిగిన తర్వాత షుగర్ వేయాలి. ఓకే, వేడికి షుగర్ తొందరగా కరుగుతుంది. ఓకే,
సో ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నూనె కాగాలి, అది మరగాలి. ఇప్పుడు మరిగేలోపు మనం చిన్న చిన్న ఉండలు చేసుకుని పూరీలు చేసుకోవాలి. చేసుకోవాలి. డైరెక్ట్ అటాక్, ఇంకేం లేదు ఇంకా ప్రాసెస్. లేదు. సో ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. గోధుమ పిండి తడిపి పెట్టేసుకున్నారా? సో ఇదేమో నానబెట్టాలా ఎక్కువసేపు? అరగంట సేపు నానబెట్టాలి. అందుకని చెప్పి ముందు తడిపి తీసుకొచ్చారు. ఓకే, ఇది ఉత్త గోధుమ పిండేనా ఇంకేమైనా వేసారా? గోధుమ పిండి. ఓకే, చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. తర్వాత పూరీ కట్టుకోవాలి. ఓకే. మరి కొబ్బరి అనేది లోపల స్టఫ్ చేస్తారా? అవునండి, పాకంలో వేస్తాను కొబ్బరి. తర్వాత ఒక్కొక్క పూరీకి స్టఫ్ చేస్తాను. ఓకే, మీరు చేయండి. పూరీలు చేసి ఇందులో వేసుకుంటారా? వేస్తాను. సో పొడిపిండి అద్దుతూ పూరీ చేస్తాను. ఓకే, ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఓకే. ఎలా అంటే అలా, మనకైతే పూరీ రావాలి. కొబ్బరి పూరీలు ఎవరు నేర్పించారండి మీకు ఇది? మా అమ్మగారండి. మీ అమ్మగారా? నీకు తెలుసా ఇది? తెలీదు. నాకు తెలిసి ఇది కూడా నీకు ఈజీ అనుకుంటా చేయడానికి. చూడు కదా, చూస్తే వచ్చేస్తుంది కదా, ఏదైనా ఏదైనా వస్తుంది. ఒకసారి కాన్సన్ట్రేషన్ గా పెట్టి విన్నాం, ఏదైనా లెసన్ కానీ కాన్సన్ట్రేషన్ గా పెట్టి వింటే వస్తుంది. అలాగే ఇది కూడా అంతే కదా. క్లాస్ లో ఫస్ట్ అంటే టాప్ 10 అంతే. టాప్ 10 లో ఉన్నా? టాప్ 10 అంతే. ఓకే. స్ట్రెంత్ ఎంత? 10? లేదు యాజ్ 60. ఓకే. ఏంలే, మన దగ్గర యాడ్ లో ఒక జోక్, అదేంటి ఒక జోక్ ఉంది గుర్తుందా? నేను సెకండ్ ర్యాంక్ వచ్చానని చెప్పి గులాబ్ జామున్ చేయించుకుంటారు, దాని నెక్స్ట్ ఇమీడియట్ గా ఎంతమంది ఉన్నారు అంటే 2 మెంబర్స్ అనే ఉన్నారు. ఓకే, ఇలా పూరీలు చేసుకున్న తర్వాత పాలు వేడైన తర్వాత ఈ కొబ్బరి కోరేసేయాలి. ఓకే, సో ఈ పాలు ఇంకా మరగాలి. సో ఇది పచ్చి కొబ్బరి తురుము ఆల్రెడీ ఇంట్లో చేసుకోవచ్చు. ఓకే ఓకే, పాలు మరుగుతున్నాయి. షుగర్ వేసేయాలి. పంచదార వేసేయాలా? పంచదార మొత్తమా? మొత్తం. ఓకే, స్వీట్గా ఉండాలి. మీ ఇష్టం, చెప్పండి. పైన ఉంది, పర్వాలేదు, వేసేయండి. ఇది కూడానా? ఓహో, ఎక్కువ వేసానేమో అనుకొని భయపడ్డాను. అనగానే కలపాలి. ఓకే, ఇది పాలు వేసినప్పుడే పంచదార వేసినా కరిగేదేమో కదా? వేడికైతే తొందరగా కరుగుతుంది. అవును, అప్పుడు కూడా కింద వేడి అవుతూ ఉంటుంది కదా. ఇదైతే మొత్తం పాలు అలాగే చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ చేస్తూ ఉంటారు కదా. కానీ పాలతో పాకం అనేది కొత్తగా ఉంది కదా, సో దీనివల్ల టేస్ట్ అనేది కొంచెం బాగుంటుందేమో కదండి. పచ్చి కొబ్బరి అది పాలు కదండి టేస్ట్. పచ్చి కొబ్బరి అండ్ పాలు కావాలంటే ఇలా కొబ్బరి పాలతో కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పంచదార కరిగినట్టుందండి. కొంచెం యాలకుల పొడి. ఓకే. ఏ స్వీట్ అనేది వేయాల్సిందే కదండి కంపల్సరీ? యాలకుల పొడి లేని స్వీట్ ఏదని చెప్తారా? తర్వాత కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి తురుము. సో దీని ఏమనాలి? పాల పాకం అనాలా? పాలపాకం అంతేనా? పాల పాకంలో పచ్చి కొబ్బరి తురుము. కావాలంటే ఇక్కడ ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చా? పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో ఇదేంటి ఇప్పుడు? ఇందులో పూరి డీప్ ఫ్రై చేసేసి అందులో వేసేయాలంటే అవి కొబ్బరి పూరీలా? అవును. ఓహో, నేను ఇంకేమన్నా పూరీలో లోపల స్టఫ్ చేసి డీప్ ఫ్రై చేసి పాకంలో వేసి అలా అనుకుంటున్నాను. అందులో వేసేస్తాం కదండి. సో ఇది కూడా వేగినట్టుంది, వేసేయండి మరి పూరీలు. సో ఇది వేడైపోయింది కాబట్టి పూరీలు వేసేసుకోవచ్చు. ఓకే, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేసేసుకోవచ్చు. కొద్దిగా చల్లారాలండి. చల్లారిన తర్వాత వేయాలి. ఓకే ఓకే, వేసేయండి. పూరీలు చల్లారిన తర్వాత ఈ పాకంలో వేయాలా? అవునండి. ఓకే, వేడిని వేస్తే పేస్ట్ లాగా అయిపోతాయి. ఓహో, ఇదిగోండి ప్లేట్ అక్కడ పెట్టుకుని ఇందులో వేసేయండి. అవును, ఇక్కడ పంచదార పాకం చేశారు కదా, కావాలంటే ఇక్కడ మీరు బెల్లంతో కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, బెల్లంతో కూడా బాగుంటుంది. సో బెల్లం ఇష్టం ఉన్న వాళ్ళు బెల్లంతో చేసుకోవచ్చు. ఓకే, స్టవ్ బంద్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే,
కొబ్బరి కూడా కరిగిపోయినట్టుంది కదా. కొబ్బరి కూడా మొత్తం చిన్న చిన్నగా అయిపోయింది కదా చాలా. వేడిలో ఉడుకుతుంది, అది కూడా ఉడికిపోయింది. ఉడికిపోతుంది. ఇది బంద్ చేసి ఇది కూడా ఆఫ్ చేసేయాలా? చేసేయండి. ఓకే. పచ్చి కొబ్బరిలో కూడా పాలు ఉంటుంది అనుకుంటా. ఎస్. కొద్ది వాటర్ వేసి పాలు తీయాలి. సో ఈ డౌట్ రాజుగారు వచ్చాక రాజుగారిని అడుగుదాం. సో ఇలా కొబ్బరి వేశారు కదా, కొబ్బరి పాలతోనే చేస్తే ఎలా ఉంటుందో. వేసేయడమేనా అండి? ఇంకా వేసేయండి. వేసి ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్లో తీసేయాలి ఇమీడియట్ గా. ఇమీడియట్ తీసేయాలి. అక్కడ గరిట ఉంది ఇవ్వండి అయితే. సగానికి రోల్ చేయాలి. రోల్ చేయాలా? రోల్ చేయాలి. చూడండి కరెక్ట్ గా చేశానా? కరెక్టేనండి. ఇలా దీంతో తీసుకోవాలా కొంచెం? ఓకే. స్టఫ్ చేసేనా? ఇలా స్టఫ్ చేసేయండి. సరిపోతుందా? సరిపోతుంది. ఇలా పాలు రాకుండా తీయండి. ఓకే. కొద్దిసేపు ఆరితే డ్రై అయితే కొంచెం గట్టిగా అవుతుంది. ఓకే చూడండి. ఓకేనా? ఓకే. అవును. మీరు తీస్తా అంటే తీయండి. నేను తీసేది కరెక్ట్గా అయితే వదిలేయండి. ఓకేనా? ఓకే. కొబ్బరి పూరీలు, ఓకేనా? ఓకే. ఇక్కడ పెట్టేనా? వేడి వేడి కొబ్బరి పూరి రెడీ అండి. రెడీయా? రెడీ. ఓకే. సో ఇదేంటి డ్రై అయిపోతుందా లేకపోతే ఇలాగే తింటారా? ఇలాగే ఉంటదండి. ఇలాగే ఉంటుంది. ఇలా ఉంటుంది. సో వేడివేడిగా ఇలాగే తినాలి. ఇలా తినాలి. సో లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని గట్టిగా అయిన తర్వాత? లేదండి, ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. వేడి వేడిగా తింటే బాగుంటుంది. వేడివేడిగానే తినాలి. ఓకే. పాలు కదా, వేడి వేడి తింటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, వేడివేడిగా కొబ్బరి పూరీలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కొబ్బరి పూరీలు తయారు చేయు విధానం. ముందుగా గోధుమ పిండిలో తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో పాలు, తగినన్ని నీళ్లు పోసి మరిగాక పంచదార వేసి కరగనివ్వాలి. దీనిలో యాలకుల పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసి దగ్గర పడనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని పూరీల్లా వత్తి కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పూరీలు కాస్త చల్లారాక ముందుగా సిద్ధం చేసుకున్న పాకంలో వేసి నాననివ్వాలి. అంతే, కొబ్బరి పూరీలు రెడీ. తయారీ విధానం చూసారుగా. ఓకే, రాజుగారు కూడా వచ్చేసారు. రాజుగారు, మరి ముందుగా అంజీర్ రోల్స్ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయో. ఓకే. సో మీరు కూడా టేస్ట్ చేయండి. టేస్ట్ చేయండి. ఎండు కొబ్బరి వేయడం వల్ల అనుకుంటే ఎక్కువ స్వీట్నెస్ లేకుండా అండ్ చాలా టేస్టీగా ఉంది. అండ్ మధ్య మధ్యలో పలుకులు కూడా యాడ్ చేశారు కదా, చాలా బాగుంది. అండ్ నేను ఇంకా అంజీర్ ఖర్జూరం 2 వేస్తే ఎంత స్వీట్ ఉంటుందా అని చెప్పేసి అనుకున్నాను తినేటప్పుడు, కానీ కరెక్ట్గా ఉంది, చాలా బాగుంది. ఓకే, మరి నెక్స్ట్ రాజు గారు కొబ్బరి పూరీలు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయో. మీరు కూడా టేస్ట్ చేయండి. ఇది కూడా చాలా బాగుంది. అంటే స్వీట్ అనేది కరెక్ట్గా వేయడం వల్ల స్వీట్ అనేది ఎక్కువగా తిన్న ఫీలింగ్ లేకుండా చాలా బాగుంది. అండ్ కొబ్బరి ఒకటి వేశారు కదా, పచ్చి కొబ్బరి, ఆ కమ్మదనం అండ్ పాలతో పాకం ఒకటి చేశారు, చాలా బాగుందండి. అయితే 2 చాలా బాగా నచ్చాయి. మరి రాజుగారు, మీకు ఎలా అనిపించాయి 2 డిషెస్? 2 కూడా బాగున్నాయి. ఈ రోల్స్లో ఏంటంటే కొంచెం కొబ్బరి తగ్గిస్తే బాగుండేది. ఓకే. సో
మెయిన్గా మనం అంజీర్ అనుకున్నాం కదా. సో అంజీర్ కంటే కూడా ఎక్కువగా అంటే మీరు కింద వేశారు బేస్, అంటే కింద అతుక్కోకుండా. సో పైన కూడా వేశారు, మళ్ళీ అతుక్కుంటుంది అని చెప్పేసి. సో రోల్ చేసేప్పుడు కొంచెం ప్రాబ్లం అనుకుని వేశారు, బట్ అది కొంచెం క్వాంటిటీ దాని ఎక్కువ తెస్తుంది. డ్రై కోకోనట్ ఎప్పుడైనా మనకి దేంట్లో వేసినా కొంచెం చూసుకొని కొంచెం దాని టేస్ట్ తెలిసేట్టుగా వేసుకోవాలి. అదర్వైజ్ వేరే దాన్ని అది డామినేట్ చేస్తుంది. సో అదొకటి బాగుంది, చిన్న ఫాల్ట్ అది. సో ఇక్కడ కొంచెం పంచదార ఎక్కువైపోయింది, కొంచెం స్వీట్నెస్ తగ్గియండి. అదొక్కటి వదిలేస్తే పూరి కూడా చాలా బాగుంది. ఓకే, ఈరోజు రెండిట్లో ఏంటంటే ఇక్కడ కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేశారు కదా పూరి, సో అది ఈరోజు కొంచెం బెస్ట్గా ఉంది. అది టేస్టీగా ఉంది. చిన్న చిన్న ఫాల్ట్ అది కొంచెం తగ్గించేసుకుంటే చాలా బాగుంది. స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు, కానీ కరెక్ట్ గా వేసినట్టయితే అందరూ తింటారు. ఎక్కువ తినేవాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువ వేస్తే తక్కువ తినేవాళ్ళ పరిస్థితి. ఎనీవే సూపర్. సో ఈ రోజు మీ డిష్ బాగుందని చెప్పేసి అన్నారు రాజు గారు. కంగ్రాచులేషన్స్ వసంత గారు. మరి ఇంత మంచి పూరీలు, కొబ్బరి పూరీలు మీరు మాకు చేసి చూపించినందుకు గాను ఈటీవీ అభిరుచి వారి తరపున ఈ సారీ. థ్యాంక్ యూ. అండ్ అలాగే నేహా, సో నీ స్వీట్ కూడా చాలా బాగుంది, చాలా బాగా చేసి చూపించావు. సో చిన్న మిస్టేక్ మాత్రం రాజు గారు చెప్పారు కదా, అదొకటి క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో నీకు కూడా సిఎంఆర్ విశాఖపట్నం తరపున గిఫ్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్. ఓకే, మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. ఒక్కోసారి పొరపాటున కూరలో కారం ఎక్కువగా పడిపోతుంటుంది కదా, అలాంటప్పుడు ఆ కారం తగ్గాలంటే కూరలో కొద్దిగా టొమాటో రసం చేర్చినట్లయితే కారం తగ్గుతుంది. ఓకే అండి, మరి ఈరోజు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన పన్నీర్ కోవా కర్రీలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. పన్నీర్ చాలా మంచిది. అగైన్ జీన్స్ ప్రకారం తినాలి, లోకల్గా తినాలి, ఇన్ని చెప్తున్నాం కదా. సో పన్నీర్ లాంటి ఐటమ్స్ ఎలాగా, పన్నీర్ మంచిదే కానీ మనది కాదు. సో పన్నీర్ గురించి బేసిక్గా పన్నీర్లో ఉన్న పోషక విలువలు తెలుసుకున్నాము అంటే చక్కగా అందులో ప్రోటీన్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది, కాల్షియం చాలా ఇంపార్టెంట్ అండి, కాల్షియం ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. కాల్షియం ఒకటే ఉంటే ఎప్పుడు కూడా సరిపోదు, ఫాస్ఫరస్ బ్యాలెన్స్లో ఉండాలి, విటమిన్ డి ఉండాలి. సో ఆ ఫాస్ఫరస్ కూడా మనకు ఈ పన్నీర్లోనే ఉంటుంది కాబట్టి చాలా బాగుంది. నెక్స్ట్ మీరు ఊరించే వంటలో చూసిన అంజీర్ రోల్స్ నిజంగా ఒక పౌష్టికాహారము, ఒక బలమైన ఆహారము. ఇప్పుడే జ్వరం నుంచి కోలుకుంటాము, దురదృష్టవశాత్తు డెంగ్యూ ఫీవర్ లాంటి పెద్ద పెద్ద జ్వరాలు వచ్చాయి, బాగా అసలు మసిల్ లాస్ ఉంది, ఫ్యాట్ లాస్ ఉంది. ఫ్యాట్ లాస్ వేరే, మసిల్ లాస్ వేరే. ఫ్యాట్ లాస్ ఏంటంటే ఒంటిలో ఉన్న కొవ్వు శాతం తగ్గిపోవడం. మసిల్ లాస్ మంచిది కాదు. మసిల్ ఎప్పుడు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట. బాడీలో ఉన్న మసిల్ లెవెల్ స్టేటస్ మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో మనకు జ్వరం వచ్చినప్పుడు కానీ లేకపోతే క్రాష్ డైటింగ్ అంటే వారంలో తగ్గిపోవాలి, నెలలో తగ్గిపోవాలి అనుకునే వాళ్ళు చేసే పనులలో ఫ్యాట్ లాస్ కంటే మసిల్ లాస్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మనకు మేలు కంటే హాని ఎక్కువ జరుగుతూ ఉంటుంది. క్రమంగా తగ్గినప్పుడే కొవ్వు తగ్గుతుంది, తక్కువ అలా తగ్గినప్పుడు మనకు మసిల్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ జ్వరాలలో మనకు ఎందుకలా వీక్గా నిస్పృహగా అలా అనిపిస్తూ ఉంటుందంటే మసిల్ తగ్గిపోవడం మూలాన. సో ఈ మసిల్ రీగెయిన్ చేయాలి, కరెక్ట్ కైండ్ ఆఫ్ క్యాలరీస్ తీసుకోవాలి అంటే మనకు ఈ అంజీర్ రోల్స్ లాంటివి చాలా ఉపయోగపడతాయి. అంజీర్ తర్వాత ఖర్జూరం అండ్ డ్రై ఫ్రూట్స్. నిజంగా పిల్లలకు కూడా మెదడు చాలా చురుగ్గా పనిచేయాలి, వేగంగా పెరగాలి, అంటే హైట్లో వెయిట్లో చెప్పట్లా, బ్రెయిన్ సెల్స్ బాగా కరెక్ట్గా పెరగాలి అంటే మనకు ఇలాంటి ఫ్యాట్ సోర్స్ ఇంపార్టెంట్. బాగుందండి అంజీర్ రోల్స్, ట్రై చేయండి. దీనికి విరుద్ధంగా కొబ్బరి పూరీలు ఉన్నాయన్నమాట. అంటే గోధుమ పిండి, కొబ్బరి, తర్వాత మళ్ళీ షుగరు, పాలు. ఎక్కడైతే షుగరు మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై ఇలాంటివి మనం వినగానే చూడగానే మనకు చక్కని వెలిగిపోవాలన్నమాట, ఇది మనకు మంచిది కాదు అని. సో దీనికి ఈ రెండు రకాల స్వీట్స్కి మనం పోలిస్తేనే మనకు ఏది తినాలి ఏది తినరాదు. అంటే చూడండి ఇందులో కూడా కొవ్వు కూడిన పదార్థాలే, అంటే అంజీర్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ కొవ్వు శాతం ఎక్కువ. ఇందులోనూ అలాగే కొబ్బరి, పాలు, చక్కెర. కానీ తేడా మనం తెలుసుకోవాలి, అంటే ఎలాంటి కొవ్వు మనం తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి అనేది చూసుకుంటే, అంటే డీప్ ఫ్రై లేకుండా రోల్ లాగా చేసుకోవడం బెటర్. ఎప్పుడైతే మనం డీప్ ఫ్రై చేసుకుంటామో దాని ఆహారం ఒక పోషక విలువ గల ఆ స్టేటస్ కానీ స్టాండర్డ్ కానీ పడిపోయినట్టే. సో
సో ఈ 2 రెసిపీస్ చాలా బాగున్నాయండి, నోట్ చేసుకోండి. కొబ్బరి పూరీలు మాత్రం ఎంత తక్కువగా తీసుకొని ఎప్పుడైనా రేర్గా చేసుకుంటే బాగుంటుంది. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన పన్నీర్ కోవా కర్రీ అండ్ అలాగే పాలక్ సేమియా ఉప్మా చాలా టేస్టీగా ఉన్నాయండి. కొత్త కాంబినేషన్ మీరు మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.